పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక రేషన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి ఎదుర్కొనే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా జూన్ 1వ తేదీన పెన్షన్లు అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, అదేవిధంగా పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర అయితే 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి. కొత్త విధానంలో అయితే జూన్ 1వ తేదీ నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. అదేవిధంగా కొంతమందికి అకౌంట్లో కూడా డబ్బులు అయితే వేస్తున్నారండి. అదే ఎవరికి డబ్బులు వేస్తున్నారు, ఎవరికి డైరెక్ట్ ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు అనే విషయాన్ని చెప్తాను. అదేవిధంగా జూన్ 1వ తేదీన మనకి ఎగ్జాక్ట్లీ ఏ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తారు అనే విషయాన్ని కూడా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వం నుంచి నేనైతే వీడియో చేసి తెలుపుతారండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది జూన్ 1వ తేదీన ఒకవేళ పబ్లిక్ హాలిడే వచ్చిందనుకోండి, లేదా సండే వచ్చిందనుకోండి, ఆ తర్వాత రోజు నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇవ్వాలనుకుంటే కనుక ఇచ్చేస్తారండి. చాలా వరకు ఏంటంటే సండే వచ్చినా కూడా చాలా వరకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి కొన్ని ఏరియాల్లో. కొన్ని చోట్ల అయితే చేయరండి. చెయ్యాలని నీడ్ లేదు. కాకపోతే చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే పంపిణీలు అయితే చేస్తున్నారండి. వర్క్ అనేది త్వరగా అవుతది కదని చెప్పేసి. దీనికి ప్రభుత్వం కూడా ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టదండి. ఇవ్వాలంటే గనుక ఇచ్చేయమని అయితే చెప్తది. ఎందుకంటే అందుబాటులో ఉంటారు కాబట్టి. వాళ్ళకి సంబంధించి దగ్గరలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేస్తారండి. ఇంకా అదే విధంగా ఆ తర్వాత రోజు నుంచి ఏదైతే మండే ఉందో మండే రోజున మొత్తం అందరికీ కూడా ఇచ్చేయడం అయితే జరుగుతదండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. పెన్షన్లు అనేది ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూన్ 1వ తేదీన ఒకవేళ పబ్లిక్ హాలిడే వస్తే గనక, అంటే మనకి సండే వచ్చినా, లేదంటే గనక ఏదైనా పండగలు వచ్చినా ఇలాగైతే చేస్తారండి. మాక్సిమం ఏంటంటే మండే ఏదైతే ఉందో మండే అందరికీ పంపిణీ అయితే చేసేస్తారండి. ఇక జూన్ 1వ తేదీన ఇక్కడ పెన్షన్ పంపిణీ ఏ విధంగా చేస్తారంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా చేస్తారండి. 5, 6 వరకు కూడా పంపిణీ అయితే చేస్తారండి లైట్ ఉన్నంత వరకు. ఈ రకంగా పెన్షన్లు అనేది మాక్సిమం అందరికీ కూడా ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందండి ఎంప్లాయీస్ అందరికీ కూడా. కాబట్టి వాళ్ళు కూడా త్వరగా అయితే ఇచ్చేయడం జరుగుతదండి. ఇక ఇచ్చే టైంలో ఎవరైతే పెన్షన్‌దారులు ఉన్నారో వారికి సంబంధించి తీసుకునేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి. ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త సాఫ్ట్‌వేర్స్ అయితే వస్తున్నారని మంత్రా డేవిసెస్ తీసుకొస్తున్నారు. దీని ప్రకారం వాళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే పాటిస్తూ మీ ఇంటి దగ్గరికొచ్చి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గనుక దూరంగా ఎక్కడైనా బయట ఇవ్వాలంటే ఇవ్వడానికైతే కుదరదండి. చాలా వరకు ఆ యాప్‌లో కొన్ని నియమాలైతే ఉన్నాయండి. దాన్ని టిక్కులు పెట్టుకుంటూ వాళ్ళైతే మీకైతే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయాలండి. పెన్షన్ ఇచ్చే టైంలో కసురుకోవడం గాని, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా కూడా పెన్షన్‌లైతే వారైతే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు చాలా వరకు ఏంటంటే పెన్షన్లు ఇచ్చే టైంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలైతే తీసుకుందండి. ప్రధానంగా చూస్తే గనక పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికి కూడా ఎక్కువ తంబు పడదండి. తంబు పడక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏడిపించడం. దీంతో పాటు ఇంకోటి చూసుకుంటే గనక సర్వర్ ఇష్యూస్ రావడం, సర్వర్ పనిచేయకపోవడం. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇష్యూస్ అయితే ఎక్కువ పెన్షన్ పంపిణీ చేసే టైంలో వస్తాయండి. అయితే ఈ 2 ఇష్యూలు కూడా ఫిక్స్ చేశారండి. అంటే ఎలాగంటే మంత్రా డివైసెస్‌లో కొత్త సాఫ్ట్‌వేర్స్ ఉదయ్ సాఫ్ట్‌వేర్స్ అయితే వేసి తీసుకొచ్చారండి. దీని ద్వారా ఏంటంటే ఒకవేళ గనుక మీ తంబు చాలా తక్కువ శాతం మీ యొక్క ఫింగర్ ఎంత అరిగినా కూడా తక్కువ శాతం ఉన్నా సరే జస్ట్ ఇలా టచ్ చేస్తే మీదైతే ఇక్కడ ఫింగర్ అయితే తీసుకుండి మీకైతే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతదండి. ఎటువంటి అబ్జెక్షన్ కూడా మీకైతే ఉండదు. ఈ రకంగా మీ యొక్క 10 ఫింగర్స్‌లో ఏ ఫింగర్ జస్ట్ అలా టచ్ చేసినా సరే కంపల్సరీ థంబ్ అయితే తీసుకుంటదండి. ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఇప్పుడు కొత్త డివైసెస్‌లో అయితే అందరికైతే పంపిణీ చేసి అయితే ఉన్నారండి. దాంట్లో కొత్త సాఫ్ట్‌వేర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసి అయితే ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే గనుక థంబ్ ఇంప్రెషన్ చాలా తక్కువ శాతం ఇచ్చినా సరే కంపల్సరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతదండి. ఈ రకంగా ఈ కొత్త డివైసెస్‌తోనే మంత్రా డివైసెస్‌తో ఉదయ్ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్‌వేర్స్ పంపిణీ చేయడం జరుగుతుందండి. దీనివల్ల పెన్షన్ ఇచ్చే టైంలో ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అయితే ఉంటున్నాయి. గతంలో చూసుకుంటే గనక సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఇట్లాగా గంటలు టైం వేస్ట్ అయిపోయేదండి. లబ్ధిదారులని సచివాలయాలకు రమ్మని చెప్పడం, లేదంటే గనక ఇలా టైం వేస్ట్ చేయడం, మళ్ళీ వస్తామని చెప్పడం ఇట్లాంటియన్నీ చూసేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే గనుక ప్రెజెంట్ అవేవి కూడా ఉండవండి. క్లియర్ కట్‌గా ఏంటంటే అన్నీ కూడా ఓకే చేసి అయితే ఉన్నదండి ప్రభుత్వం. అందరికీ కూడా పెన్షన్‌లు పంపిణీ చేసే టైంలో ఇబ్బందులు ఎదురుకాకుండా అందరికీ కూడా ఫస్ట్ డే అందరికీ కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చర్యలైతే తీసుకుంటుందండి.
ఇక ఎవరైతే విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, దివ్యాంగ విద్యార్థులు అలాంటి వాళ్ళందరికి కూడా అకౌంట్‌లో అయితే వేస్తారండి. వారి దగ్గర నుంచి అయితే ఆల్రెడీ అకౌంట్‌లో అయితే తీసుకొని అయితే ఉన్నారు. సో, డైరెక్ట్ వారికి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేస్తారు. సో, వారికైతే అకౌంట్‌లోనే డబ్బులైతే పడిపోతాయండి. సో, పెన్షన్ తీసుకునే టైంలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో అలాంటోళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు. హాస్టల్స్‌లో ఉండే పెన్షన్ అనేది వారైతే పొందొచ్చండి. అకౌంట్‌లో అయితే డబ్బులు వేస్తారు కాబట్టి. ఇక మిగతా వారు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటోళ్ళందరికి కూడా ఇంటికాడే పంపిణీ అయితే చేసేస్తారండి వచ్చి. ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఇంట్లికి వచ్చి అయితే వారికి యథావిధిగా పంపిణీ అయితే చేయడం జరుగుతది. అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారో వారికిస్తారు. అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కూడా ఇంట్ల దగ్గరికే వచ్చి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతదండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభార్త అయితే చెప్పైతే ఉందండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లనేటివి 50 సంవత్సరాల ఏజ్ దాటిన వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి 50 సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డ్‌లో వచ్చిన 50 సంవత్సరాలు దాటినా కూడా వారికైతే కొత్త పెన్షన్‌లయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. వారికి సామాన్య భద్రత పెన్షన్ అయితే గనక 4000 అయితే ఇవ్వడం అయితే జరుగుతదండి. ఇక దీంతో పాటు దివ్యాంగ్ పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. దివ్యాంగ్ పెన్షన్ చూసుకుంటే గనక సో, వారికి ప్రత్యేకించి దివ్యాంగ్ పెన్షన్ అనేది 6000 నుంచి 15,000 దాకా కూడా వారి యొక్క డిజబిలిటీ బట్టి, వారి యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ బట్టి వారికైతే ఈ యొక్క దివ్యాంగ్ పెన్షన్ అయితే వారికైతే ఇవ్వడం అయితే జరుగుతదండి. 6000 నుంచి 15,000 దాకా వారి కేటగిరీ బట్టి ఇస్తారండి. ఇక అదే విధంగా కిడ్నీ డయాలిసిస్ ఎవరైతే ప్రాబ్లమ్స్‌తో ఉంటారో పారాలిసిస్ ఇట్లాంటి డిఫరెంట్ వ్యాధులతో ఉన్నవారు ఇక్కడ పెన్షన్‌కి ఏ విధంగా చేస్తున్నారంటే సో, పర్టిక్యులర్‌గా వారికి పెన్షను అమలవుతే గనక 10,000 అనేది ఇస్తారండి. సో, వారి యొక్క డిసీజ్ బట్టి ఇక్కడేంటంటే వారికి డయాలిసిస్ చేసుకుంటున్నారా? ఇంకా ఇతర ప్రాబ్లమ్స్‌తో ఉన్నారా? ఇలా అన్నీ కూడా చూసి వారికైతే 10,000 అయితే వారికైతే ఇవ్వడం అయితే జరుగుతదండి పెన్షన్ అనేది. సో, ఆ వ్యాధి ప్రకారం ఏంటంటే ఇక్కడ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక ఈ రకంగా ఏంటంటే డిఫరెంట్ పెన్షన్స్ అనేవి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వెరిఫై చేసి ఇవ్వడం అయితే జరుగుతది. అది కూడా సో, ప్రొలాంగ్ అయితే ఎంతవరకైతే వరకు ఉంటుందో అంతవరకు కూడా కంటిన్యూ అయితే చేస్తారండి. రాష్ట్రంలో 89,000 పెన్షన్స్ ట్రాన్స్‌ఫర్ అయితే చేసైతే ఉన్నారండి. ఎవరైతే భర్తలు చనిపోయి ఉంటారో అలాంటి పెన్షన్స్ అన్ని భార్యలకు ట్రాన్స్‌ఫర్ చేయడం, భార్యలు చనిపోతే గనుక ఇలాగ భర్తలకు ట్రాన్స్‌ఫర్ చేయడం. ఇలాగ రకరకాలుగా పెన్షన్‌లు కూడా ట్రాన్స్‌ఫర్ చేసి మొత్తం మీద 89,000 పెన్షన్స్ సంబంధించి అయితే దరఖాస్తులైతే తీసుకుంటున్నారు. వారందరూ అప్లై చేసుకుంటే గనక ఈ వచ్చే నెల ఏదైతుందో మనకి జూన్ నెలకు సంబంధించి అందరికి కూడా పెన్షన్‌లయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. జూన్ నెల పెన్షన్‌లనేది పెరుగుతాయండి. ఇప్పటిదాకా చూసుకుంటే గనక 65 లక్షల పైగా పెన్షన్‌లయితే ఉండేయి. ఇంకా మనకి కొన్ని పెన్షన్‌లయితే పెరిగినాయి కాబట్టి పెరుగుతాయండి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రెజెంటు పెన్షన్ తనిఖీలయితే చేస్తున్నారు. చేసిన తనిఖీలయితే చేశారో పెన్షన్‌లు పర్టిక్యులర్‌గా సో, అందులో మనకి ఫేక్ పెన్షన్స్, బోగస్ పెన్షన్‌లు అని తెలిసినట్లయితే గనక అలాంటి పెన్షన్‌లన్నీ కూడా నిలిపివేస్తారండి. వాళ్ళకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయరండి. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ల చేత చెకింగ్‌లయితే చేస్తున్నారండి. ఎక్కడైతే చెకింగ్‌లు చేసిన కాడ పర్టిక్యులర్‌గా ఫేక్ పెన్షన్‌లు, బోగస్ పెన్షన్‌లు అని తేలినయో అలాంటి పెన్షన్‌లనేది హోల్డ్‌లో పెట్టారండి. ఇవ్వరండి. అలాని తీసేస్తారని కాదు. సో, తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు వాటి పైన డిసిషన్ అయితే తీసుకుంటామని చెప్పారు. 8,00,000 పెన్షన్‌లు, దివ్యాంగ్ పెన్షన్‌లయితే ఇక్కడ చెకింగ్‌లయితే చేస్తున్నారండి. ఇందులో నార్మల్‌గా ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇస్తారండి. ఎవరైతే ఫేక్ పెన్షన్‌లు ఉంటాయో సో, అలాంటోళ్ళకైతే పెన్షన్ అయితే అందాక ఆప్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం డిసిషన్ అయితే తీసుకుంటామని చెప్పారు. అయితే ఏ రకంగా వీరికి పెన్షన్‌లు ఇక్కడ చెక్ చేస్తున్నారంటే సో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఆ ఏరియాకి సంబంధించి పెద్ద హాస్పిటల్‌లు, జీజీహెచ్‌లు ఎక్కడైతే ఉంటాయో సో, అక్కడికి తీసుకెళ్ళైతే వారికైతే చెకింగ్‌లు చేయడం అయితే జరుగుతుందండి. డాక్టర్లచే వారి యొక్క సర్టిఫికేట్, వారికున్నటువంటి డిజబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. వారికి ఏ స్ట్రీమ్‌లు ఇచ్చారని చెప్పేసి. సో, అట్లాగా ఫేక్ పెన్షన్స్, బోగస్ పెన్షన్స్ ఏంటంటే రెక్టిఫై చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఎవరైతే నిజంగా జెన్యూన్ పర్సన్స్ ఉంటారో వారికే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదండి. ఫేక్ పెన్షన్‌లన్నీ కూడా ఆపేయడం అయితే జరుగుతది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ప్రక్రియ అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా అయితే చేస్తామని అయితే చెప్తున్నారండి. ఫస్ట్ చూసుకుంటే గనక ఈ నెలతో అయితే ఎండ్ అవ్వాల్సి అయితే ఉంది. కానీ ఇంకా చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చేయాల్సిన పెన్షన్‌లన్నీ కూడా ఇంకా అయితే మిగిలైతే ఉన్నాయి కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకున్నారండి. ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే పెన్షన్‌కి సంబంధించి తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా కొత్త పెన్షన్‌లు కూడా పంపిణీలైతే చేస్తున్నారండి. అది కూడా మనకేంటంటే 89,000 స్పౌస్ పెన్షన్స్ ఇచ్చేసిన తర్వాత సో, వచ్చే నెలకు సంబంధించి చూసుకుంటే గనక వచ్చే నెల రెండో వారం గాని, మూడో వారం నుంచి అయితే కొత్త పెన్షన్‌కి సంబంధించి అయితే దరఖాస్తులైతే తీసుకుంటారండి. ఎవరైతే సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి 4,000 వస్తది. దివ్యాంగ్ పెన్షన్ పొందాలనుకుంటే గనక 6,000 నుంచి 15,000 దాకా కూడా పొందొచ్చండి. ఈ రకంగా వారికి పెన్షన్‌కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. రాష్ట్రంలో ఏంటంటే ఈ విధంగా పెన్షన్‌కి సంబంధించి ఇవండి ఇప్పటిదాకా అయితే పెన్షన్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే పెన్షన్‌లనేది జూన్ 1 తేదీన మనకి సండే వచ్చినట్లయితే ఉందండి. సో, ఆ రోజున కొన్ని చోట్లయితే పంపిణీ చేస్తారండి.
సో ఎందుకంటే ఇక్కడ పంపిణీ చేస్తే కనుక ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెట్టదు. మిగతా వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తర్వాత రోజున మండే రోజున ఏదైతే ఉందో మండే రోజున అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే మనకి జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇస్తుందండి. ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.